తీసుకున్నాం సార్, విజువల్ తీసుకున్నాం సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్. మీరు ఎదరికెళ్ళదు ఫోటోగ్రాఫర్ సార్, వీడియోగ్రాఫర్ సార్. ఓకండి జరగండి జరగండి. చిత్తూరులో కుప్పంలో నేనే వెళ్ళాను, టూ మచ్ గా తయారై చూసుకోండి. జరగండి జరగండి జరగండి. కాలజ్ఞానం రాశారు బ్రహ్మం గారు, రవ్వలకొండ దారుడు కొట్టేశారు, సెంటిమెంట్ కూడా లేకుండా. వీళ్ళు ఎక్స్ప్లెయిన్. చిత్తూరు జిల్లాలో బండపల్లి కొండలి మరి మాయం చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం అన్నమయ్య ప్రాజెక్టు పోయింది. అయిపోయింది. ఎదరికి వెళ్ళకండి. కొండంతా మొత్తం వేసే పరిస్థితికి వచ్చారు. ఇది కొండపల్లి. ఈ కేసులో ఇతను అరెస్ట్ చేశారు. ఇది లామ్ క్వారీలో కొండలన్నీ కొట్టేస్తున్నారు. పీలేర్లు చూడండి, కొండలు కొండలు మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చారు. దారుణం పెట్టి ట్రాక్టర్లు పెట్టి టిప్పర్లు పెట్టి. ఇది విజయనగరం, నెల్లిమర్ల, ఇది కొండపల్లి, అనంతపూర్లో మొత్తం రాత్రి మొగుడు కొట్టేస్తున్నారు. అవన్నీ కూడా ఇది చేసి పీడిఎఫ్లో కూడా అన్నయ్య ప్రియారిటీ ఫోటోని రెడీగా ఉన్నారండి. మీరు కూడా సెట్ చేసుకోండి. వాళ్ళు వీళ్ళు సెట్ చేసుకోవాలి. మీకు మేమేమైనా అడ్డం ఉంటామా? ఆ స్క్రీన్స్కి మీకు ఆ స్క్రీన్స్ వచ్చేటప్పుడు అక్కడ స్క్రీన్స్ కూడా వస్తాయి, చూసుకోండి.
ఓకే. అందరికీ నమస్కారాలు. ఒక బాధ ఆవేదనతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం శాశ్వతం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, వాతావరణాన్ని మనం కాపాడుకుంటే వాతావరణం మనల్ని కాపాడుతుంది. నేచర్ని మనందరం కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే వారసత్వంగా మీరు చూస్తే ఈ ఫారెస్ట్ అనేది మన జీవితానికి చాలా ముఖ్యం. ఎప్పుడో అశోకుడు చెట్లు నాటాడు, చెరువులు దువ్వారు అని మనం చెప్పుకుంటాం. ఆ చెట్లు నాటడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యాషన్గా తీసుకోవాలి. అడవుల్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంతో మంది కృషి చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కోసం IAS అని పెట్టారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పెట్టారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఇండియన్ పోలీస్ సర్వీస్ పెట్టారు. అడవుల్ని కాపాడడం కోసం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టానుసారంగా ఈ ఫారెస్ట్లన్నీ కానీ నాశనం చేసేస్తే భావితరాలు ప్రమాదంలో పడతాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దానివల్ల వరదలు, అకాల వర్షాలు, కరువు, కాటకాలు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే ఈ అడవుల్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయారు. మనిషికి కూడా ప్రాణవాయువు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి మనం చెప్తున్నాం, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకిస్తాయని. అలాంటి సందర్భంలో చెట్లు పెంచేదానికి ఎన్నో వందల వేల లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఫారెస్ట్లని, అడవుల్ని కాపాడుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున ఒక సర్వీసే పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటే ఈ జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులను చేసేశారు. ఇది చాలా బాధేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. వినాలంటే కూడా నమ్మశక్యం కాదు కానీ వాస్తవం. అందుకే చాలా మంది ఇటీవల కోర్టులో కూడా కామెంట్ చేశారు, చెట్లు నరికేసినా మళ్ళా పెట్టగలుగుతాం కానీ కొండల్ని నరికేస్తే లేదంటే తొవ్వేస్తే మళ్ళా కొండల్ని ఏ విధంగా పెంచగలుగుతామని అడిగిన సందర్భం వచ్చింది. అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే, వీళ్ళ యొక్క డబ్బుల ఆశ కోసం. ఇక్కడ మీరు చూడండి, రిషికొండ విశాఖపట్నానికి మణిహారం. ఇది విశాఖపట్నం పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి రిషికొండ అందరికీ తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు రిషికొండ కిందనుంది, మైనింగ్ కంటే ముందు. పక్కన రిషికొండ చూశారు, పైన రిషికొండ చూశారు. ఇక్కడ మునులు ఒకప్పుడు ఋషులంతా కూడా తపస్సు చేశారని. అదే మాదిరిగా ఎవరైనా కానీ నావిగేషన్కి వస్తే విశాఖపట్నానికి రిషికొండ చూసి ఓకే మనం విశాఖపట్నానికి వచ్చాము అని చూసుకొని గుర్తుపట్టేవాళ్ళని. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ని మొత్తం కొట్టేశారంటే ఎంత ధైర్యం కావాలి వీళ్ళకి. మళ్ళా కొట్టేయడమే కాకుండా NGT ఆర్డర్స్ ఇస్తే దానిపైన సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎంత బరి తెగింపు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి ఇచ్చింది 5 సంవత్సరాలు, రాష్ట్రానికి ఒక ట్రస్టీగా పరిపాలన అందించమని ఇచ్చారు. ఈ మరి దోచుకోమని కాదు, ఈ విధంగా నాశనం చేయమని కాదు, ఇదే మారిగా వాతావరణంతో ఆడుకోమని కాదు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. ఒక్క విశాఖపట్నం వాళ్ళదే కాదు ఇది సమస్య, రాష్ట్ర సమస్య, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య.
ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తున్నా. నేను అక్కడికి వెళతానంటే నన్ను ఎళ్లనీయకుండా అడ్డుకున్నారు. నేను అడుగుతున్నా వెళ్ళి ఏ విధంగా మీరు అడ్డుకుంటారని. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి, నేను వెళితే మీ తప్పు ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి నేను వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు మీరు. అంటే నేను వెళ్లకుండా అడ్డుకోవచ్చేమో గాని వాస్తవాన్ని మీరు రూపుమాపలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఇలాంటి సంఘటనలు 75 నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా ఉన్నాయి. 75 సంఘటనలు వచ్చాయి. పెద్ద పెద్ద అడవులను నరికేసిన 75 సంఘటనలు ఇంకా భయంకరంగా తయారయ్యారు. ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం ఇసుక తీయాలి, ఒక లేయరే తీయాలి. ఇసుక ఇష్టానుసారంగా ఇసుకంతా తీసేసి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు అవస్థపడుతూ అక్కడ కూడా వాతావరణం దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు చూస్తే చాలా దుర్మార్గంగా రవ్వలకొండ, కర్నూలు జిల్లా. బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాశాడు. ఆయన ప్రిడిక్షన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అలాంటి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుపట్ల నేను కాలజ్ఞానం రాసిన కొండ కొట్టేస్తారని అంటే అప్పుడే రాసేవాడేమో. ఏమనాలి వెళ్ళి ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఒక సెంటిమెంట్కి సంబంధించిన విషయం. విశ్వ బ్రాహ్మణ్స్ అంతా కూడా బ్రహ్మం గారిని మనమందరం కూడా ఒక దేవుడిగా ఇచ్చేస్తాం. ఎన్టీ రామారావు గారు బ్రహ్మం గారి చరిత్ర సినిమా తీసి బయట ప్రపంచానికి బ్రహ్మం గారి యొక్క విశిష్టతని తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి రవ్వల కొండను కూడా వేసే పరిస్థితికి వచ్చారు. మనవాళ్లు పోతే మనవాళ్లపైన కేసులు పెట్టారు. దొంగలపైన కేసు పెట్టలా, ఎవరైతే పోరాడతారో వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒకసారి చూస్తే కాకినాడ మడ అడవులు ఎన్విరాన్మెంట్కి చాలా ముఖ్యం కాకినాడలో. అదే పనిగా నేను మడ అడవులు పెంచాను. ఇవన్నీ మడ అడవులు సైక్లోన్కి ఒక షెల్టర్. ఇవి కోస్టల్ మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మడ అడవులు పెంచి ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది. ఆ మడ అడవులు గాని బాగా పెంచగలిగితే ఒకటి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఏదైతే ఒకసారి తుఫాన్ వస్తే తుఫాన్ కూడా తట్టుకొని ఆ తీవ్రత తగ్గించే శక్తి ఈ మడ అడవులకు ఉంది. దీనికి సెపరేట్ ఒక వింగే క్రియేట్ చేయాలనుకున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. మడ అడవుల్ని పెంచడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఒక వింగ్ క్రియేట్ చేయాలనుకుంటే అలాంటిది కాకినాడలో మడ అడవుల్ని విధ్వంసం చేస్తే దానిపైన కోర్టు స్టే చేసే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు కూడా మీరు చూడండి ముందు ఎట్లుంది, ఎంత సుందరంగా ఉంది, ఈ రోజు ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తే అది వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం, నీచమైన కార్యక్రమం. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదో నంగనాచిగా నేను తప్పించుకొని తిరుగుతానంటే తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూడండి పట్టిసీమ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు దువ్వాం. ఆ కాలువల దగ్గర వచ్చిన మట్టి అంతా కూడా స్టాక్ పెట్టాం. ఎందుకు? రేపు రాబోయే రోజుల్లో బయట వర్షం పడినా ఆ నీళ్లు కాలువలోకి రాకూడదు. అదే మరి అక్కడ ల్యాండ్ కూడా చాలా తీసుకొని అవసరమైతే ఈ గట్టుపైనే ఒక రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్లాన్ చేశాం. అంటే ప్రొటెక్షన్ కూడా మనకు వస్తుందని మొత్తం మట్టి తీసేశారు. ఇప్పుడు ఏ మాత్రం కూడా ఆ కాలువలకు ప్రొటెక్షన్ లేదు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేది. అవి కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఇది విశాఖపట్నం తూర్పుగోదావరి సరిహద్దుల్లో బమిడికలొద్ది. ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ
లాటరైట్, బాక్సైట్ దోపిడీ. ఇక్కడుండేదే 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే బాక్సైట్ ఉందని, అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు. 1000 వెహికల్స్ పోతున్నాయి. మా వాళ్ళు ఎన్జీటీకి వెళ్లారు, ఫైట్ చేశారు, రాత్రిలో ఫైట్ చేశారు. ఎన్జీటీ మెంబర్స్ వచ్చారు, వచ్చి వెరిఫికేషన్ చేశారు, వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దోపిడీ మాత్రం ఆగడం లేదు. అంటే ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? ఎవరి పనులు చేస్తారు? అదే మరి ఇక్కడ కుప్పం, నేను వెళ్ళాను స్వయంగా. ఇక్కడ మీరు చూస్తే శాంతిపురంలో ఆ విలేజ్కి నేరుగా మైనింగ్ దగ్గరికి వెళ్తే సర్ప్రైజ్ కింద నన్ను కూడా రానిరు వెళ్ళు, నేను వస్తానంటే, అంటే కండ కావరం వీళ్ళకు కొవ్వెక్కిపోయింది. వీళ్ళు అనుకున్నాడు రౌడీజం చేద్దామని. రౌడీజం చేసే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదో రౌడీజం చేద్దాం అనుకుంటే ఆ రౌడీలకి ప్రజలే గుణపాఠం చెప్పే పరిస్థితికి వచ్చారు. యు సీ దిస్, ఇంత మాఫియానండి. ఇదే కుప్పంలో యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీలో మొత్తం గ్రెనైట్ ఎంత కొడతారు. అక్కడ నేను దాన్ని ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పెట్టి బ్రహ్మాండంగా నేను తయారు చేయాలనుకుని అన్ని కూడా హెర్బల్ ప్లాంట్స్ పెట్టి, చెక్ డ్యామ్స్ పెట్టి ఒక పర్యావరణ హితంగా నేను తయారు చేస్తే అలాంటి దాన్ని వీళ్ళు ఇష్ట ప్రకారం కొట్టి అక్కడ ఏనున్నాడు, రిజిస్ట్రార్ ఉన్నాడు, ఆయన పెద్ద ఇదిగా దగ్గరుండి మాఫియాకు లీడర్గా ఉండి కొట్టిస్తున్నాడు. బీ కేర్ఫుల్ నేను చెప్తున్నా. ఈ రోజు తగాల ఇంకా చాలా ఉంది, రేపు కూడా ఉంది. బోనెక్కిస్తాం. అన్నీ కూడా సెటిలైట్లో ఉన్నాయి. ఏ రోజు చూసినా డేట్ వారిగా సెటిలైట్లు తీసుకుంటే మొత్తం వాస్తవాలు వస్తాయి మీకు. అంత ఈజీగా ఆలోచించద్దండి. ఏదో మమ్మల్ని రానియకుండా చేస్తే, భయభ్రాంతులు చేస్తే మీ ఆటలు సాగుతాయని. ఇక్కడ మీరు చూస్తే అన్నమయ్య డ్యాం ఎందుకు కొట్టుకుపోయిందండి? ఇసుక మాఫియా. ఇష్టానుసారంగా ఇసుక మాఫియా మొత్తం తవ్వేసి ఆ వెలాసిటీతో నీళ్లు వచ్చినప్పుడు కొట్టుకోబోతే 62 మంది నిండు ప్రాణాలు బలిగొన్నారు. యు ఆన్సర్ దిస్. దానిపైన ఇంతవరకు రీహాబిలిటేషన్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ప్రాజెక్టుని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇంకో పక్కన పొన్నూరు, అనమర్లపూడి, మొన్నే అక్కడ ఎమ్మెల్యే, మొన్నే 3-4 సార్లు పోయాడు నరేంద్ర ధూళిపాళ. పోరాడితే ధూళిపాళను అరెస్ట్ చేస్తారు, ఈ చెరువు దువ్విన వాడిని అరెస్ట్ చేయరు. కనపడలేదా మీకు అని అడుగుతున్నా, కన్నులున్నాయని అడుగుతున్నా. మీకు ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తారా? ఇలాంటి మైనింగ్ మాఫియాకి అండగా ఉంటారా? దాసోహం చేస్తారా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే చిత్తూరు, బండాపల్లి, ఆ కొండ చూడండి, ఇంక 2 రోజులుగా చెరువు అవుతుంది. ఈ పక్క చూడండి కాకినాడ, చంద్రశేఖర్ రెడ్డి అక్రమ మైనింగ్, పెద్దాపురంలో ఎంత కొట్టారు చూడండి. అంత కొండ కొట్టేసి ఈరోజు దాన్ని చెరువు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇది. ప్రజల్లో కూడా ఆలోచన. చిన్నప్పుడు చూశాను కొంతమంది సోషల్ యాక్టివిస్టులు. చిన్నప్పుడు చూస్తే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, కేశవనాయుడు గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎవరైనా అడవిలోకి పోయి చెట్లు కొడతా ఉన్నా, లేకపోతే అడవిని ధ్వంసం చేస్తా ఉంటే, మేము స్టూడెంట్స్ గా ఉంటే మమ్మల్ని పిలిచి మా దగ్గర పిటిషన్ పెట్టించేవాళ్ళు. నేను పెడతా ఉంటే వీళ్ళు సరిగ్గా యాక్షన్ తీసుకోవడం లేదు, మీరు పెట్టండి అని ఆయనే రాసి మా దగ్గర పెట్టించేవాళ్ళు. అలాంటి సోషల్ యాక్టివిస్టులు పనిచేశారు. ఇలాంటి ప్రభుత్వాలు, దున్నపోత మీద వర్షం పడినా లెక్కలేని ప్రభుత్వాలు తయారైపోయినాయి. ఈ ముఖ్యమంత్రి తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఇచ్చాపురంలో మీరు చూడండి ఎంత దారుణం అంటే, ఒక కొండ కొట్టేశారు. కృష్ణా జిల్లాలో కొండపావులూరు రోజుకు 300 టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా నేను. కడప చలమారెడ్డిపల్లి కొండను మాయం చేసేశారు, మొత్తం కొట్టేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు చూడండి వేమగిరి కొండలు చూడండి, చెరువు అయింది. వేమగిరి కొండలు పోయి చెరువు తయారైపోయింది. ఇప్పుడు ఇంకో పక్కన ఇది
కృష్ణా కొండపల్లి, ఇక్కడే ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసింది. ఎంత దారుణం అంటే ముందుండే కొండ అది ఫారెస్ట్ ఏరియా, కింద నుండేది వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది. ఇంకో పక్కన నెక్స్ట్ నెల్లిమర్ల, ఎంత బాగా ఉండే కొండ. ఇవన్నీ నేషనల్ హైవేలో పోతే చూస్తుంటే ఓసారి ఆనందంగా కళ్ళకు ఇంపుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జర్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా మీరు చూడండి, కొండలు ఎక్కడైతే అందంగా ఉంటాయో, జపాన్లో అయితే నేను పోయి చూసా, జపాన్లో కొండల్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్లు పెట్టి, ఫ్లవర్స్ కూడా సీజనల్ ఫ్లవర్స్ వచ్చి పెట్టి, హెర్బల్ ప్లాంట్స్ కూడా పెట్టి, ఆ కొండలను చూస్తే మనకు ఒక ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యపరంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలని మ్యాక్సిమం ట్రై చేసి హైయెస్ట్ గ్రీన్ కవర్ పెంచాం. దేశంలోనే నెంబర్ 1 గ్రీన్ కవర్ లో 14-19 గాని 95-2004 గాని హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు హైదరాబాద్ లో ఆ రోజు చెట్లు పెట్టాం. ఈరోజు హైదరాబాద్ మొత్తం చెట్లతో బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరంగా ఒక లివబుల్ ప్లేస్ గా తయారైంది. మోస్ట్ లివబుల్ సిటీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఊరికే రాలా, చెట్ల వల్ల వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చింది, అక్కడుండే ఫెసిలిటీస్ వల్ల వచ్చింది. అలాంటిది ఇంత దారుణంగా తవ్వేసే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్ జిల్లా పగలు రాత్రి అనుకున్న మొత్తం టెప్పర్లు పెట్టి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పీలేరు, సేమ్ థింగ్. మీరు చూడండి, అన్ని కొండలు ఒకప్పుడు సుందరంగా ఉండే కొండలన్నీ ఇప్పుడు గుండు కొట్టినట్టు తయారు చేశారు. ఆ తర్వాత కొండల్ని చెరువులు చేసే పరిస్థితికి వచ్చారు. గుంటూరులో ఇది మీరు చూస్తే లామ్ క్వారీ, లామ్ గ్రామం కొండ చూడండి మొత్తం కొట్టేశారు. ఆ ఏరియా పోతే మన రాజధాని ఏరియాలో ఈ కొండలు ఒక అందమైన కొండలు. హైదరాబాద్ లో గాని వేరే సిటీస్ కి లేనటువంటి కొండలు మన అమరావతికి ఉన్నాయి. అలాంటి కొండలన్నీ కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. భావితరాల భవిష్యత్తు ఆడుకునే హక్కు మీకు లేదు. 75 ప్లేసెస్ లో ఇవి జరిగాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మా నోటీస్కి వచ్చింది, మేము కలెక్ట్ చేసింది 75 ప్లేసెస్ వచ్చాయి. ఈ 75 కూడా యాక్షన్ ప్లాన్ ఇచ్చాం. మీరు ఒకసారి అరెస్ట్ చేయొచ్చు, రెండోసారి అరెస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని వదిలిపెట్టాం. అధికారులను హెచ్చరిస్తున్నాం. మీరేదో గవర్నమెంట్ చెప్పిందని సమాజానికి చెడు చేసే విధంగా, భావితరాలకు నష్టం వచ్చే విధంగా, రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే అది మంచిది కాదు. నేను అడుగుతున్నా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్, ఒకప్పుడు గాని మీరు ఎక్కడా గాని ఒక ఇంచ్ డిఫరెన్స్ వస్తే, ఇది ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు, ఎందుకయ్యా మీరు ఇది చేస్తారంటే, కాదు సార్ ఇది ఫారెస్ట్ అని ప్రొటెక్ట్ చేసిన మీరు ఈరోజు దాసోహం అనే పరిస్థితికి వచ్చారు. వై? మీరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏది ఉందో దాని విశిష్టత మీరు కాపాడుకుంటారా లేదా అని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను క్వశ్చన్ చేస్తున్నా. ఇన్ని నేను చూపించాను. నేను చూపించిన దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, యు ఆన్సర్ దిస్. ఈరోజు ఒక ఎంఆర్ఓ ఉండొచ్చు, ఒక మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండొచ్చు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక రేంజ్కో ఒక జిల్లాకో మీరు ఫారెస్ట్ ఆఫీసర్గా ఉండొచ్చు. టుమారో మీరు ఎక్కడున్నారు, ఏ పీరియడ్లో జరిగిందో మీ అందరికి కూడా ఇవన్నీ బుక్ అవుతాయి. గూగుల్ మ్యాప్ లో ఎవ్రీ 6 నెలలకు ఒకసారి వస్తాయి, డేట్ వారిగా వస్తూ ఉంటాయి. అప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు తప్పుడు రికార్డులు చూపించి మీరు బయటపడచ్చు, కానీ వాస్తవ రికార్డులు వచ్చినప్పుడు మీరందరూ అడ్డంగా బుక్ కావడం ఖాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను మీ మీద కోపంతో చెప్పడం లేదు, రాష్ట్రం మీద అభిమానంతో చెప్తున్నా. సమాజం పైన నాకుండే
ఒక కమిట్మెంట్తో చెప్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కోసం నేను రాజీ పడడం లేదు. తాత్కాలికంగా మీరు ఇబ్బంది పెట్టచ్చు, నన్ను కూడా తిట్టచ్చు, నన్ను నిలయచ్చు బయట వస్తే, లేకుంటే పోనీయకుండా చేయొచ్చు. దాంతో నిలిచిపోతా అనుకుంటే అది మీ భ్రమ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నా పోరాటం మీతో కాదు, ఏదైతే సమాజానికి చెడు చేసే వ్యక్తులతో, వ్యవస్థలతో నా పోరాటం. ఆ విషయం ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సమాజ హితం కోసం విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తు కోసం విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు పోతే సంపాదిస్తాం, ఆస్తులు పోతే మళ్ళా కొంటాం. సహజ సంపద మన కొండలు పోతే మళ్ళా తిరిగి రావు. తిరిగి ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ కొండలు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వాతావరణం ఒకసారి ప్రకృతి నాశనం చేసిన తర్వాత ఆ ప్రకృతి విలయతాండవం చేస్తే తట్టుకునే శక్తి మనకుండదు. ఇలాంటి దొంగ వ్యక్తుల కోసరం, ఇలాంటి సమాజ సంఘ వ్యతిరేక వ్యక్తుల కోసరం మనం గమ్మునుంటే కూడా మనకి ఇబ్బంది వస్తుంది. ఎక్కడికక్కడ అడ్డుపడదాం. నీ సిమెంట్ కోసరం, నీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసరం 1000 లారీలు తెప్పించుకుంటావా నువ్వు? అక్కడొస్తే కేసులు పెడతావా? అక్కడొస్తే ఇంకొక కేసు పెడతాడు. ఎవరైతే పోరాడతారో వాళ్ళ మీద పాతవన్నీ వెరిఫై చేసి ఎక్కడ కేసులుంటే అక్కడ కేసులు పెట్టి వాళ్ళు వేధించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే నేను సత్యవేడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మైక్ ఇవ్వండి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమా. ఒక్క నిమిషం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, చెప్తా. మైక్ ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్. సత్యవేడు మండలం కాదిరేడు పంచాయతీ బాలకృష్ణ గ్రామం. ఇరువురు మధ్యలో అక్రమంగా క్వారీ తోలుతున్నానని అడిగాను సుధీర్ అనేటువంటి వ్యక్తిని. నాకు పర్మిషన్ ఉంది, నేను తోలుకుంటాను, మీకు చాదరి చేసుకో అని చెప్పారు. నేను హైకోర్టుని మా ఇన్ఛార్జ్ జడి రాజాగారి దగ్గర కలిసి క్రిట్ పిటిషన్ వేశాము. స్టే ఇచ్చారు, 8th ఇచ్చారు. మళ్ళీ నన్ను పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ దగ్గరికి రా అని అడిగారు. మీరు ఎఫ్ఐఆర్ కట్టుకోండి, ఎప్పుడు వస్తానని చెప్పాను. అప్పుడు మన పార్టీ కొన్ని వ్యక్తులు వైకాపాలు కోవర్టై నా మీద తప్పుడు కేసు కట్టించారు. నాకు ప్రాణహాని ఉంది, అడిగితే మేము పెద్దిరెడ్డి మనుషులు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇతని మీద కావాలని బెదిరించి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి, ఇతన్ని ఎవరైతే విజిల్ బ్లోవర్ కింద అక్కడ జరిగే దానిపైన పోరాడుతూ ఉండి కోర్టుకు కూడా వెళ్లి ఫైట్ చేస్తూ ఉంటే అతనిపైన కేసు పెట్టి వేధించే పరిస్థితి, అక్కడ ఒకరిద్దరు తెలుగుదేశం వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఐఎమ్ వెరీ క్లియర్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా నిజమైన కార్యకర్తలు పోవడానికి వీల్లేదు. అదే మాదిరిగా అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నాడు, మైనింగ్ మినిస్టర్ ఉన్నాడు, ఇష్టానుసారంగా జిల్లా అంతా దోచుకునే పరిస్థితి వచ్చాడు. నేను చూపించాను. బండపల్లి, చిత్తూరు, పీలేర్, కుప్పం, సత్యవేడు, ఎవ్రీవేర్ దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. అడిగితే ఎవరినని అడుగుతారు? పోలీసులున్నారు, కేసులు పెట్టిస్తా, లేవంటే వీళ్ళందరినీ బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. ఈ సాక్షాత్ అతన్ని థ్రెటన్ చేయడం, బెదిరించడం నేను చాలా మందిని కూడా చేశారు ఇంతవరకే. మళ్ళా హెచ్చరిస్తున్నా, మీరు ఇదే పందాలో గాని ముందుకు పోతే మీకు చాలా తీవ్రంగా పరిణామాలుంటాయి. ఇప్పటికే మీ పని అయిపోయింది. ఈరోజు సర్వేలో కూడా చెప్పారు, చూశారు. 20వ ప్లేస్కి వెళ్ళాడు ఈయన. ఈ ముఖ్యమంత్రి 20వ స్థానంలోకి వెళ్ళాడు. ఇప్పుడు కంపరం పుట్టింది. ఇంకా దోపిడీకి అడ్డం వస్తున్నాను, మా మీద పడిపోతున్నాడు. మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధించి ఆ దోపిడీ యథాతథంగా కొనసాగించాలని ఈ రోజే మా వాళ్ళు చెప్పారు. మద్యం కూడా అంటే నీ దోపిడీకి, నీ ధనదాహానికి అంతు లేదని అడుగుతున్నా నేను. ఏమైంది? శ్రీలంకలో పారిపోయారు. పారిపోతే కూడా ప్రజల ఆగ్రహం వచ్చి నిలేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజానికాన్ని కోరుతున్నాం, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మనందరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పోరాడితే వాళ్లపైన కేసులు పెట్టి వాళ్లపైన దాడులు చేస్తున్నారు. వ్యక్తులు పోరాడితే
వాళ్ళకు అండగా మేము పోయినా వాళ్ళకు కావాలని చెప్పి కేసులు పెట్టి చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి రండి, అందరం చైతన్యవంతులవుదాం, అందరం కలిసి పోరాడదాం. కలిసి పోరాడితే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నేను అడుగుతున్నా, ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదే మరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ ఆన్సర్ దిస్, చీఫ్ సెక్రటరీ కెన్ ఆన్సర్, యువర్ ఆల్ ఇండియా ఆఫీసర్. నేను సాక్ష్యాధారాలు పెట్టాను, నేను అవసరమైతే ఇవన్నీ ప్రూవ్ చేస్తా, గూగుల్ మ్యాప్ లో ప్రూవ్ చేస్తా. ధైర్యం ఉంటే యాక్షన్ తీసుకుంటారా లేదని సవాల్ విసురుతున్నా. మీరు గాని యాక్షన్ తీసుకోవచ్చు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఈరోజు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా, మీ ఆటలు సాగనీయం. 75 ప్లేసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే మీరు కేసులు పెట్టినా ఫైట్ చేస్తాం, పోరాడతాం. మళ్లీ ఈ అడవులు కాపాడే వరకు మళ్లీ ఎవరు చేయలేం. ఎందుకంటే ఇది ఒకసారి చెరువు అయినాక మనం పూడ్చచ్చు, మట్టిదే చేయొచ్చు, కానీ మళ్ళా కొండలు మాత్రం తయారు కావు. చాలా దారుణం, చాలా తీవ్రంగా ఖండిస్తూ, దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఓకే అమ్మా, కూర్చో. చెప్పండి, ఏమైనా ఉన్నాయా మీ క్వశ్చన్స్? అదే కదా వచ్చింది. ఎవడు ఏం చేసినా ఇప్పుడు కొండలు కూడా దువ్వేసిన మేమే కదా. రేపు ఆ మాట చెప్తాడు, కొండలు కూడా మీరే దువ్వేశారంటాడు. అలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్ చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో చేసి ఏ జరిగినా దానికి మేమే కారణం. మీకే వచ్చాయి రిపోర్ట్లు, మీ గ్రాప్ పడిపోయిందని, నీకే వస్తున్నాయి, ఎక్కడ పబ్లిక్ రావడం లేదని. ఏమైనా నీ గడప గడపకు మన ప్రభుత్వం ఎత్తిపోయిందా లేదా, నిలదీశారా లేదా, ఏమైంది? మీ ప్లేనరీస్ అన్ని కుర్చీలు పైకి వెలిగాయి, వెలవెలబోయినాయి. ఈరోజు మా మీటింగ్కి రావద్దని మీరు ప్రయత్నాలు చేశారు, బస్సులు కూడా రానివ్వకుండా చేశారు. నేను అడుగుతున్నా, ఇక్కడ మీటింగ్కి ఎన్ని బస్సులు వచ్చాయండి? ఎవడ బస్సు అమ్మండి? ప్రైవేట్ బస్సులు రాలా, స్కూల్ బస్సులు రాలా? ఎవరిది ఆ డబ్బులు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఐఎమ్ ఛాలెంజింగ్. రెండోది, ఆర్టీసీ బస్సులు తెచ్చుకున్నావు, కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చేశావు, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించావు. మేము డబ్బులు పెడతానంటే ఎందుకు ఇవ్వలేదండి? నీకొక రూలా, మాకొక రూలా? ఒకవేళ నువ్వు తెచ్చుకుంటే మాకు కూడా ఆ మనుషుల్ని ఆ బస్సుల్లోనే మాకు కూడా తీసుకురావాలి కదా. నువ్వు 3 ఏళ్ల ముఖ్యమంత్రివి, 3 ఏళ్ల అధికారం ఉన్న పార్టీ, 22 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఇది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఒంగోలులో మేము మీటింగ్ పెడతా ఉంటే గ్రౌండ్ ఇవ్వవా? నువ్వు ఎక్కడ పోయినా మీటింగ్లు పెడతా, గ్రౌండ్ ఇవ్వవా? మీరేం చేశారు గ్రౌండ్కి? 2 రోజులు యూనివర్సిటీని ఎగ్జామ్స్ అన్ని కూడా పోస్ట్పోన్ చేస్తారా మీరు? క్యాన్సిల్ చేస్తారా? యూనివర్సిటీ క్లోజ్ చేస్తారా మీరు? మొత్తం రాష్ట్రంలో కాలేజీలు, స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తారా మీరు? బస్సులు లేవని మొత్తం మీ సేవలో వచ్చి పనిచేస్తారా ఆఫీసర్లు? అక్కడికి భోజనాలు, గీజనాలు అన్ని, వంట, వారిపడి అంతా విడి చేస్తారా వచ్చి? ఏమనుకుంటున్నారు మీరు? బుల్డ్రౌజర్స్, లెవలింగ్, ఎవరికి తెలియదని ఇవన్నీ. అందుకే అడుగుతున్న, రాజకీయాల్లో విలువలుంటాయి. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోండి. వేరే పార్టీలపైన దాడులు చేసి 24 గంటలు మాట్లాడితే మీకు అప్పర్ హ్యాండ్ వస్తుంది అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. అంటే బాధ్యత తీసుకున్నవాడికి ఎంతైనా పని ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తి ఏది లెక్క పెట్టుకోరు. తిత్తిలి మీరు చూశారు, పండుగలున్నాయి, ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసి ఎవ్రీ మండలానికి
ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మంత్రిని పెట్టి తిరిగి నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చాను నేను. ఉదుహుద్ 10 రోజులు బస్సులో ఉండి మళ్లీ నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తిరిగి వచ్చాను. సూపర్ మనం హరికేన్ 96-97 నేను ఆ రోజు అక్కడికే వెళ్లి రాజమండ్రి కేంద్రంగా ఉండి రాజమండ్రిలో పడుకొని సెక్రటరియట్ అంతా అక్కడి నుంచి రన్ చేసి నార్మల్ స్థితి నాకు వచ్చాను. హైదరాబాద్లో వరదలు వస్తే హైదరాబాద్ సెక్రటరియట్ పక్కనే ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్. సెక్రటరియట్ నుంచి ఆపరేట్ చేయాల, మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ ఆపరేట్ చేశా. ఆ ఫోకస్ కోసరం, అలర్ట్ కోసరం, ఒక నమ్మకాన్ని కల్పించడం కోసరం, ఒక భరోసా ఇవ్వడం కోసరం. మీరేం చేశారు? ఎక్కడో శ్రీకాకుళంలో సైక్లోన్ వస్తుందనుకుంటే అది క్రాస్ అయి భువనేశ్వర్ టచ్ అయి హిట్ చేస్తే భువనేశ్వర్ ఆ రోజు ఉండే ముఖ్యమంత్రికి నేనే ఫస్ట్ ఫోన్ మన ఎస్పీ శ్రీకాకుళం ఎస్పీ ఇచ్చాడు. 99 సూపర్ సైక్లోన్. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. అది వర్షాలు పడితే లెక్కలేదు, వరదలు వచ్చిన లెక్క పెట్టలేదు, ప్రజలు చనిపోయిన లెక్కలేదు. అంటే మీకు ఒక బాధ్యత లేదు. తిరిగి మాట్లాడితే మా మీద దాడి చేస్తారు. పోలవరం దెబ్బతిన్నా లెక్కలేదు, అమరావతి నాశనమైన లెక్కలేదు. ఏది ఏమైనా ఇలాంటి ప్రభుత్వం ఉండడం మనందరికీ దురదృష్టం. ఈ కష్టకాలంలో ఒకటే చెప్తున్నా, మళ్ళా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఆఫీసర్ని డిమాండ్ చేస్తున్నా, మీరైనా బాధ్యతగా ప్రవర్తించండి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీకు చేతనైనంత వరకు ప్రజలకు అండగా ఉండండి, బాధితులకు తోడుగా ఉండండి, వీళ్ళంత వరకు సహాయ కార్యక్రమాలు చేయండి. ఆ రోజు మేము చేసింది కూడా ఫస్ట్ ముందుగానే అలర్ట్ చేయడం. ఇప్పుడు గోదావరి ఫ్లడ్స్ ఒక రోజులో రాదు, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎక్కడ నాసిక్, అక్కడి నుంచి వాటర్ వస్తే ఎవ్రీవేర్ దెర్ ఆర్, ఈ రివర్లో ఎంత వాటర్ వస్తుందో మెజర్ చేసే గేజెస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఈ మార్గ అలర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ నీళ్లు ఎంత ఫ్లో వస్తుంది మొత్తం కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సిడబ్ల్యూసి ఎప్పటికప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం అప్రమత్తంగా ఉండి ముందుగానే అలర్ట్ చేసి వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి. అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళందరినీ సేఫ్టీ ప్లేస్లో పెట్టడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేసి ఇది నార్మల్సీ వచ్చిన తర్వాత తిరిగి పంపించే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి రెస్టరేషన్ కానీ, వీళ్ళందరికీ చేయాల్సిన పనులు కానీ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూస్తే ఎవడు వరదల్లోకి వచ్చినా, వరద అనేది కరువు అయినా సరే కొద్దిగా సస్టైన్ అవుతాం, కొంచెం టైం పడుతుంది. కానీ వరద అనేది చెప్పిరాదు, టకామని వస్తుంది. ఆ వరదలో అప్రమత్తంగా లేకపోతే కొంచెం చనిపోతాం, ప్రాపర్టీస్ మొత్తం పోతాయి, మళ్ళా కోలుకొని దెబ్బ వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆలోచించాం. ఎక్కడ వరద వచ్చినా, ఎక్కడ ముందుగానే ఈవెన్ సైక్లోన్స్ అడ్వాన్స్ ప్రిడిక్షన్ మోడల్ కూడా తీసుకొచ్చాం. ఎంత వెలాసిటీతో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్టుండాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మాన్యువల్ కూడా తయారు చేశాం. ఇప్పుడు అన్నీ పోయినాయి, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉదూద్ అయిన తర్వాత నేను టక్కర్తో కమిటీ వేశా, ఏదైతే మాన్యువల్ మళ్ళా రివైవ్ చేయమని. సైక్లోన్ మాన్యువల్స్ అన్ని, నేచురల్ కెలామిటీ మాన్యువల్స్ అన్ని ఇచ్చేయమంటే నిన్న మీరు చూశారు సుప్రీంకోర్టులో వీళ్ళకు వార్తలు పెట్టారు. కోవిడ్ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తారండి, 1100 కోట్లు 1200 కోట్లు. వాట్ ఇస్ దిస్? అంటే మీకు లెక్క ఉందని అడుగుతున్నా. కోవిడ్ అనేది చాలా భయంకరంగా ప్రతి ఒక్క వ్యక్తి సఫర్ అయ్యాడు. వాళ్ళకు వచ్చిన డబ్బులను కూడా మీరు మిస్యూజ్ చేశారు, వేరే అకౌంట్ డైవర్ట్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు వార్తలు పెట్టే పరిస్థితికి వచ్చింది. నేచురల్ కెలామిటీ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, మన ఫండ్ పెడతాం, రెండూ కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాం. అలాంటి ఫండ్ను కూడా మీరు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటనలు రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇంకా మనకు సఫరింగ్ తప్పదు. ఇలాంటి దుర్మార్గులు వచ్చిన తర్వాత అందరికీ వస్తాయి, కానీ అందరూ కూడా ధైర్యంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ. ఒక్కరిది కాదు, అందరిది ఇన్వాల్వ్ అయ్యారు కదా.
నా సెక్యూరిటీనిచ్చే ప్రారంభించారు కదా. ఆల్ ఎమ్మెల్యేస్ కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. నిన్న కేసులు కూడా తీసేశారు కదా. అంటే మీకు లెక్కలేనితనం అమారుగా అయిపోయింది. అందుకే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, వీళ్లకు మామూలు వ్యక్తులకు కూడా మళ్ళా వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, పెద్ద హంగామా. ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడ పోయినా పరదాలు, ఎక్కడ పోయినా ఐరన్ గేట్స్. మీరు చూడండి, ఎక్కడ మనం పులివెందలు పోయినా పరదాలు, పెద్ద ఎత్తున బ్యారికేడింగ్, ఐరన్ బ్యారికేడింగ్. ఆ పరిస్థితికి వచ్చేశారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండి ఈ పనులు చేస్తున్నావు. రేపు రాబోయే రోజులు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ప్రజల్లో. అప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి ఉండదు, కారు కూడా బయట పెట్టరు. ఇంకా ఆ పరిస్థితి తొందరలో వస్తుంది ఇలాంటి చెడ్డ పనులు చేస్తే, తప్పుడు పనులు చేస్తే. థ్యాంక్ యూ అన్నాం.